వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన పాలిసెట్లో భాగంగా మన మ్యాథ్స్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ అండి. అంటే మనకి కొన్ని మన కాన్సెప్ట్ ఒకసారి చూద్దామండి. ద అబ్సిస్ అండ్ ఆర్డినేట్ ఆఫ్ గివెన్ పాయింట్ ఆర్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. అంటే మనం మామూలుగా ఏదైనా 2 డైమెన్షన్ జామెట్రీలో ఏదైనా పాయింట్ తీసుకుంటే మనం పిఎక్స్ కామా వై అనే పాయింట్ తీసుకుంటే ఇది ఈ ఆబ్సిస్ అవుతుందండి, ఇదేమో ఆర్డినేట్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్కి ఆబ్సిస్ అవుతుంది, ఇక్కడికి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఏమో ఆర్డినేట్ అవుతుందండి. అంటే మనం ఒకసారి చూడండి, ద ఆబ్సిస్ అండ్ ఆర్డినేట్ ఆఫ్ గివెన్ పాయింట్ ఆర్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ అండి. అలాగే మనకి సెకండ్ పాయింట్ అండి, ద కోఆర్డినేట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ద ఫార్మ్. మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ ఉంటే మనకి ఎక్స్ కామా 0 అంటుందండి. అంటే వై కోఆర్డినేట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి మనకు ద కోఆర్డినేట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ద ఫార్మ్ ఎక్స్ కామా 0 అండి. థర్డ్ది వచ్చి ద కోఆర్డినేట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ వై యాక్సిస్ ఆఫ్ ద ఫార్మ్ 0 కామా వై అండి. అంటే వై యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ ఉంటే మనకి ఎక్స్ 0 అవుతుంది, ఇది 0 కామా వై అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ px1 కామా y1 అండ్ qx2 కామా y2 ఈజ్ గివెన్ బై డిస్టెన్స్ అండి. రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా pq ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండి. అలాగే ఫిఫ్త్ పాయింట్ అండి, ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ px కామా y ఫ్రమ్ ద ఆరిజన్ 0 కామా 0 ఈ గివెన్ బై OP ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అండి. ఇది మనకి ఆరిజన్ నుంచి ఏదైనా పాయింట్కి డిస్టెన్స్ ఫార్ములా అండి ఇది. అంటే మనకి ఈ ఫార్ములాలో పెడితే మనకి ఇది అండి, x2 మైనస్ x1 అంటే 0 మైనస్ x హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 అంటే 0 మైనస్ y హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అండి. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ px1 కామా y1 అండ్ qx2 కామా y2 ఆన్ ద లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండి. అంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే మనకి y కోఆర్డినేట్స్ 0 అవుతాయి కాబట్టి వాటి మధ్య డిస్టెన్స్ x2 మైనస్ x1 అండి. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ px1 కామా y1 అండ్ qx2 కామా y2 లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అంటే y2 మైనస్ y1 అండి. అంటే మనకి దీనికి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ మీద మనకి x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి వాటి మధ్య డిస్టెన్స్ y2 మైనస్ y1 అవుతుంది. అలాగే ఎయిత్ వన్ అండి, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ పాయింట్స్ px1 కామా y1 అండ్ qx2 కామా y2 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో m:n అయితే మనకి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అండి. ఏదైనా 2 పాయింట్స్ని ఇది PQ అంటే m:n రేషియోలో డివైడ్ చేస్తే ఇంటర్నల్గా డివైడ్ చేస్తే మనకి ఫార్ములా అండి ఇది. mx2 దీన్ని సెక్షన్ ఫార్ములా అంటారు. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అండి. అలాగే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే అంటే పాయింట్ PQ అనే లైన్ జాయినింగ్ పాయింట్స్ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే ఇక్కడ మనకి రేషియో m:n అయితే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ వస్తుందండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ పాయింట్స్ px1 కామా y1 అండ్ qx2 కామా y2 ఎక్స్టర్నల్ ఇన్ ద రేషియో m:n అయితే మనకి ఇక్కడ mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n అండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ax1 కామా y1 bx2 కామా y2 ఈజ్ మనకి x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 అండి. 11th వన్ అండి, ద సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ ax1 కామా y1 bx2 కామా y2 అండ్ cx3 కామా y3 ఈజ్ x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అండి. అంటే 3 వెర్టిసెస్ ఇస్తే మనకి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అయిందండి, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అండి. అలాగే 12th వచ్చి ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ సెట్ టు బి ట్రై సెక్షనల్ పాయింట్ అండి. ఏదైనా మనకి ఒక లైన్ మీద మనకి PQR అనే పాయింట్స్ ఇక్కడ PQ
ఆర్ అనే పాయింట్స్ డివైడ్ చేస్తే మనకి ఈ 3 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తే మనకి అంటే ఇక్కడ పి డివైడ్స్ ఇక్కడ పి అనే పాయింట్ డివైడ్స్ 1:2 రేషియోలో అండి 1:2 రేషియోలో క్యూ అనే పాయింట్ డివైడ్స్ 2:1 రేషియోలో దీన్ని ట్రైసెక్షనల్ పాయింట్ అంటారండి. ద పాయింట్ విచ్ డివైడ్స్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ సెట్ టు బి ట్రైసెక్షనల్ పాయింట్ ఎయిదర్ 1:2 ఆర్ 2:1 అండి. అలాగే 13ది అండి, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ AX1, Y1, BX2, Y2 అండ్ CX3, Y3 అయితే ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి హాఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అండి. అలాగే 14th వచ్చి ఈ పాయింట్స్ AX1, Y1, BX2, Y2 అండ్ CX3, Y3 ఆర్ కోలీనియర్ అయితే మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఇది మనకి ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుందంటే కొలీనియర్ అయితే అంటే మనకి కొలీనియర్ అయితే ఒకే లైన్ మీద ఉంటే వాటిని ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం కాబట్టి ఇక్కడ ఏరియా ఏమవుతుందంటే 0 అవుతుందండి. అలాగే 15th వచ్చి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అండి. ఇది డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అండి. వేరే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే సైడ్స్ ఏబిసి అయితే మనకి ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 దీని నుంచి డెల్టా వాల్యూ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అండి. అలాగే స్లోప్ ఆఫ్ ద లైన్ కంటైనింగ్ పాయింట్స్ 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి. m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ అండి. ఇది మనకి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి, ఫార్ములాస్. తర్వాత వీడియోలో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దామండి. అంటే పాలిసెట్కి సంబంధించి మనకి టెగ్నోమెట్రీ అలాగే సెట్స్ కంప్లీట్ అయినాయండి. ఈ 25th లోపు మొత్తం మిగతా చాప్టర్లు కూడా మనం అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియోగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మనకు వీడియోస్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.